కొంతమంది అరగంటకు ఒకసారి టీ తాగుతారే, ఆ టీ తాగాను ఒక ఆయన వేడివేడి టీ గబుక్కు నాలుగు మీద పోసుకుని 3 రోజుల పాటు అన్నం తినలేక నానాయాత్ర పడ్డాడు. కాలిపోతూ ఎర్రగా అయిపోయిన ఇసుక మీద నాలుక పెడితే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అక్కడ ఈ నాలుకని కాల్చి కాసేపు వీడు ఏడ్చాక మళ్ళీ నోరు మోస్తారు, మళ్ళీ నాలుగు యథాప్రకారం అవుతుంది, మళ్ళీ నాలుగు బయటికి లాగి దాని మీద పెడతారు. ఇది చచ్చే చావు. ఇక ఒక్కొక్క పాపానికి బంగారం వెండి దొంగిలించే వాళ్ళకి రౌరవం, మహారౌరవం, కుంభీపాకం, ఎన్ని నరకాలు ఉన్నాయో. కుంభీపాకం అని ఒక నరకం ఉంది. అదేమిటో తెలుసిన? కుంభం అంటే కొండ. ఓ పెద్ద ఇనప కొండని పొయ్యి మీద పెట్టి, గాడి పొయ్యి మీద కింద కట్టెలు పెట్టి, ఈ కట్టెలకి బాగా నిప్పు పెట్టి బాగా కట్టెలతో మంట పెట్టాక ఈ కొండ నిండా నూనె పోస్తారు. ఆ కొండ కూడా ఎంత కొండ ఉంటుందో తెలుసు? ఒక్కొక్క కొండ మొత్తం ఈ శ్రీశైలం యొక్క ప్రాకారం అంతా కలిపి ఎంత ఉంటుందో అంతంత కొండ. అంతంత కొండ నిండా నూనె పోసి దాన్ని బాగా కళ్ళ పెళ్ళ ఉడకబెట్టి మరగబెట్టి ఆ నూనెలో ఈ పాపాత్ముడిని వేసేస్తారు. మైసూరు బజ్జీలు, మిరపకాయ బజ్జీలు, చల్ల పొణుకులు కూడా అలా వేగవు. అలా వీడు బర్రని వేగిపోతాడు. ఆ వేగిపోయి బాబోయ్ అంటాడా. ఆ తర్వాత వీడిని ఈ మిరపకాయ బజ్జీలు పైకి తీసినట్టుగా దాన్ని ఏమంటారు, పెద్ద చట్రం ఉంటుందే, దాంతో పైకి తీస్తారు. తీయగానే మళ్ళీ యథాప్రకారంగా అయిపోతాడు. ఎలా ఉందిరా బాబోయ్, బయటికి తీసేయండోయ్ అంటారు వాళ్ళు. కాసేపు వాడు అలాగా పైకి తీసి మళ్ళీ వేసేస్తారు అందులో. వీడు దుంపతగా వాడు అలా కాలుతూనే ఉంటాడు. వాళ్ళు చేసిన పాపాలను బట్టి ఇలా పుణుకుల కిందో బజ్జీల కిందో 1000 ఏళ్ల పాటు అందులో వేగిపోతారు. అలా వేగిపోయే యోగం మీకు ఉండదు. మీరు ఈ పురాణం విన్నారుగా, మీకు గ్యారంటీగా కైలాసం. అందుకని చెప్పిస్తున్నారు ఇక్కడ గరుడ పురాణం సరదా కోసం. మీరందరూ కూడా కింద కూర్చుని శ్రద్ధగా ఎందుకు వింటున్నారంటే, మధ్యలో కోతులు శబ్దం చేస్తుంటే కోతులు తరిమిన వాళ్ళకైతే అసలు ఇందాక చెప్పిన ఇసుక దగ్గరికి కూడా వెళ్ళక్కర్లా. ఎందుకని? పురాణం శ్రద్ధగా వినేందుకు ఉపకారం చేస్తున్నారు కనుక. కాబట్టి ఈ పురాణములను భక్తితో వింటే మనం చల్లపొడుకులుగా వేగక్కర్లా, మిరపకాయ బజ్జీలుగా వేగక్కర్లా, గోకుల్ చాట్ బండారులో ఉన్నటువంటి వాటిల్లాగా వేగిపోక్కర్లేకుండా సుఖంగా ఉంటాం. ఇలాంటి నరకములలో కొంతకాలం శిక్ష అయ్యాక చేసిన పాపాలను బట్టి కొంత శేషం అట్టే పెడతారనమాట. బ్యాంక్ బ్యాలెన్స్లో మినిమం బ్యాలెన్స్ ఉంటుంది తెలుసుగా మీకు. బ్యాంకులో ఓ 250 రూపాయలు 500, ఇప్పుడు అంతా బాగా పెంచేసారులేండి. పూర్వం నేను ఇప్పుడు చిన్నప్పుడు రోజులు చెప్తున్నాను కానీ కొన్ని బ్యాంకుల్లో మినిమం 1000 రూపాయలు అట్టే పెట్టమంటున్నారు. ఆ మాత్రం లేకపోతే పాస్బుక్ ఇన్వాలిడ్. అలాగా మనం యమలోకంలో పాపాలన్నీ అనుభవించిన కొంచెం పాపం అట్టే పెడతారు. ఈ పాపమునకు కర్మశేషము అని పేరు. ఈ కర్మశేషం ఉంటేనే మళ్ళీ మనం పుడతాం. ఈ భూమి మీద మళ్ళీ మనం పుట్టడానికి ఆ శేషం ఉండాలి. ఆ శేషం వల్ల భూలోకంలో కుక్కలుగా, నక్కలుగా, పందులుగా, కోతులుగా, పురాణం జరుగుతున్నప్పుడు ఢామ్ అని దూకే పండుకోతులుగా, చేతుల్లో ఉన్న వెతుకుపోయే కొండముచ్చులుగా, వికలాంగులుగా, సకలాంగులుగా, ఇలా రకరకాల జన్మలు ఎత్తుతాం. ఈ జన్మలన్నిటికీ ఆ శేషం అన్నమాట, కర్మశేషం. ఈ కర్మశేషం వల్ల భూమి మీద ఎవడెవడు ఎలా పుడతాడు అంటే దానికి కూడా చెప్పాడు. బంగారం దొంగతనం చేసిన వాడికి ఈ జన్మలో కుష్ఠరోగం వస్తుంది. అందుకే వాడికి లెప్రసీ పేషెంట్ అయిపోయి వేళ్ళు ఊడిపోయి బాబోయ్ అని ఏడుస్తున్నాడు. వీడు ఎవడనుకుంటున్నాడు? పూర్వజన్మలో గురువు గారికి దండం పెట్టి ఉంగరాలు ఎత్తుకుపోయినవాడు అనమాట. అందుకని బంగారం దొంగతనం చేయకూడదు. వీలుంటే మీ ఉంగరం మాకు ఇవ్వాలి తప్ప గురువు గారండి షేక్ హ్యాండ్ అని లాక్కుపోతే ఎలాగా? ఒక్కొక్కడికి షేక్ హ్యాండ్ ఎందుకు ఇవ్వటం లేదంటే మా బోటి వాళ్ళు అది కూడా కారణం. వాడు చేతులు ఊపినట్టే ఊపి నాకేమో ఉంగరాలు కొంచెం లూజుగా ఉంటాయి, వాడు పట్టుకుపోయాడు అలాగా. అప్పటి నుంచి నేను పెట్టుకెళ్ళిన బాబోయే దాచుకొస్తున్నాను. వస్తే మావిడ నందో నేను చేయించాను కదా మీరు పెట్టుకోనేమంటుంది ఆవిడ. నా బాధ నాది, ఆవిడ బాధ ఆవిడది. అంటే ఏ రకంగా చూసినా సరే మొత్తం మీద ఈ ఉంగరాలు పట్టుకుపోయే వాళ్ళందరూ కుష్ఠరోగ పీడితులు అవుతారు. ఇంకా మెడలో గొలుసులు ఎత్తుకుపోయేవాళ్ళు, వెండి ఎత్తుకుపోయేవాళ్ళు ఉంటారే. ఈ జన్మలో దగ్గు తగ్గడం లేదంటే దానికి గల కారణం చెప్పారు. పూర్వకాలంలో వెండి కానీ ఆహార పదార్థాలు కానీ ఎత్తుకుపోతే అటువంటి వాళ్ళకి ఇంకా తగ్గమన్నా తగ్గదు, ఎప్పుడు దగ్గుకుంటూనే ఉంటారు, క్షయరోగ పీడితులు అవుతారన్నమాట. అందుకే దీనికి ప్రాయశ్చిత్తంగా మళ్ళీ వెండినో బంగారాన్నో దానం చెయ్యి అని చెప్పేవారు ఎంతో కొంత. ఒక ఆవిడ అయితే ఇది విని బంగారం దానం చేస్తున్నానండి అని పట్టుకొచ్చి నా చేతిలో బంగారం పెట్టింది. ఇదిగో బంగారం జాగ్రత్త అంటుంది, నాకు కనపడదు. కొంతమంది అలా దానం చేస్తారులేండి. ఆవిడ గంటికి కనబడుతుంది, నా గంటికి కనబట్లా. మహానుభావులు బంగారం అంటే జాగ్రత్త చేసుకోండి. పైగా హెచ్చరిక చెవులు, బంగారం సువర్ణ దానం చేశానండి ఇంటికి వెళ్ళి అట్టే పెట్టండి అంటే అది ఏమిటో తెలియదు. అంటే బంగారం కొట్లో రథన వస్తుంది కదా, ఆ రథన కొట్టుకొని చేతిలో పెట్టిందనమాట. ఆ రథన ఎగిరిపోయింది గాలికి, ఫ్యాన్ గాలికి.
అలా కాదు, కాస్తో కోస్తో కాస్త కనబడేలా చెయ్యాలి దానం అంటే. ఆయా దానముల వల్ల, పురాణ శ్రవణముల వల్ల ఈ కర్మములు తొలగవలసిందే, కానీ అంత తేలిగ్గా పొమ్మంటే పోవు. ఏ పదార్థములు దొంగతనం వల్ల, మద్యం దొంగతనం చేస్తాడు చూసారా, వాడికి వచ్చే నష్టం ఏమిటో తెలుసా? ఈ శిరస్ సంబంధ రోగాలు వస్తాయి. అంటే తల మీద పుళ్ళు పడిపోయి తలంతా ఒక రకమైన మచ్చలు వచ్చి ఎప్పుడు చూసినా గోక్కుంటూ ఉంటారు చూసారా మీరు కొంతమంది. చాలా చిన్నప్పుడే జుట్టు ఊడిపోయి ఇక్కడ పుళ్ళు పడిపోతాయి. అవన్నీ అంటే పూర్వజన్మలో మద్యం దొంగతనం చేసిన వాళ్ళు. అందుకే నేను కొన్ని పురాణాలు చెప్పలేకపోతున్నాను, చెబితే ఎదురుగుండా ఉన్నవాళ్ళు బెంగెట్టుకుంటారు. పూర్వజన్మలో మేము ఈ పాపాలు చేసామానని. మిమ్మల్ని బెంగ పెట్టుకోమని కాదు, ఆ బెంగని తీర్చుకోవడానికి మార్గం తెలుసుకోమని అక్కడ అంతరార్థం, అంతకంటే ఏం లేదు. మొత్తం మీద ఈ రోగాలతో నానాయాతన పడతారు. ఏ రుణానుబంధాలు సరిగ్గా లేకపోతే పిల్లలు లేకపోవటం మొదలైన ఇబ్బందులన్నీ వస్తాయి. వీటన్నిటికీ ఒకటే, ఈశ్వర దర్శనం విభూతి. మీకు గరుడ పురాణం లాంటి పురాణములే కాకుండా ఇంకా మార్కండేయ పురాణంలో దత్తాత్రేయ చరిత్రలో ఏం చెప్పారో తెలుసా? వీటన్నిటికీ సులభమైన ప్రాయశ్చితం ఒకటి ఉందిట. శివుడికి లింగం మీద అభిషేకం చేసిన తర్వాత ఉన్న భస్మం, ఇప్పుడు ఇందాక గుళ్ళోకి వెళ్ళి దర్శనానికి వెళ్ళాం. స్వామివారు, అర్చక స్వామివారు ఇంత విభూతి చేతికిచ్చి ఆ లింగం మీద పూసి ఆ తర్వాత ఆ విభూతి మీరు పెట్టుకోండి అన్నారు. అంటే శివుడికి భస్మమును విలేపనముగా రాసి అలిమి ఆయనకి పూసి, పూతని లేపనం అంటారన్నమాట. విలేపనం ఎందుకంటున్నాం? లేపనం అంటే పూత. మీరు పౌడర్ పూసుకున్నా అది పౌడర్ లేపనం, గంధం పూసుకుంటే గంధ లేపనం. కానీ ఈశ్వరుడి దగ్గర ఉత్తి లేపనం అనకూడదు, విలేపనం అనాలి. విశేషమైన భక్తితో, శ్రద్ధతో, ప్రేమతో పూస్తే దానికి విలేపనం. అప్పుడు అది తీసుకుని మీరు నుదుట పెట్టుకోండి, ఈ మొత్తం పాపాలు, కర్మములన్నీ పటాపంచలు అయిపోతాయి. మళ్ళీ మీరు ఈ పురాణం అయ్యాక ఇంటికి వెళ్ళి కొత్త పాపాలు అడగో చేసుకోవచ్చు, అది వేరే విషయం. రేపటి నుంచి మళ్ళీ పునర్మూషికో భవాని. కానీ పాత పాపములన్నీ టక్కన పటాపంచలు అయిపోతాయి. అందుకని ఆ భస్మ విలేపన భాస్సురాంగ సకల పాప పరిహారకోస్తు అన్నారు. ఎప్పటికప్పుడు ఈ పాపములు అలా పరిహారం చేసుకోవాలి. ఇక ఈ జన్మల్లో వాడి యొక్క రోగాలు అవన్నీ పొంది దుఃఖాలు సుఖాలు మళ్ళీ పూర్వజన్మని బట్టి అనుభవిస్తూ ఉంటాడు. వీటి నుంచి బయటపడడం కోసమే సాధ్యమైనంత వరకు రోజు పొద్దుటే లేవగానే, పరమేశ్వర ఈ రోజు నుంచి నేను సత్కర్మాచరణ చేసేలా చెయ్యి, పాపపు కర్మములు చెయ్యకుండా ఉండేలా చెయ్యి, ఈ పూట అసత్యం ఆడకుండా, అధర్మం జోలికి వెళ్లకుండా, దేవుడి సొమ్ముని దిగమింగి దేవుడి కోసం ఎవడైనా ₹1,00,000 రూపాయలు ఇస్తే అందులో ₹1,00,00,000 లేదు, నీ మిగతాదేదో పావలా పెట్టకుండా జాగ్రత్తగా ఉండేలా అనుగ్రహించు అని ప్రార్థించాలట. అప్పుడు ఆయన అనుగ్రహంతో సక్రమమైన బుద్ధిలోకి వెడతాం. ఇంకా అన్నిటికంటే సులభోపాయం పురాణ శ్రవణం అని ఉండనే ఉన్నదనుకోండి. పూర్వకాలంలో సుదేవుడు అని పేరు కలిగినటువంటి ఒక ఆయన ఉండేవాడు. ఆయన చాలా కాలం పాటు దాన ధర్మాలు చేశాడు, గొప్ప వ్యాపారి, అంత డబ్బున్నవాడు ఈ సృష్టిలో మరొకడు లేడని పేరు తెచ్చుకున్నాడు. ఏ పాపం చేశాడో ఏమిటో తెలియదు, ఆయన చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత ఒక ప్రేతాత్మగా మారిపోయాడు. ఈ ప్రేతాత్మ 8 అడుగుల పొడుగు ఉండేది, బొజ్జ లోపలికి వెళ్ళిపోయింది, ఎముకలు ఇలా బయటకు వచ్చి కనపడేవి, కాళ్ళు వెనక్కి తిరగబడ్డాయి. మన శరీరం మీద చర్మం ఉంటుంది కదా, అలాంటి చర్మం లేదు. విఠలాచారి సినిమాలో అస్థిపంజరాలు ఉంటాయి అని, అలాంటి అస్థిపంజరంలాగా ఉన్నాడు వాడు, 8 అడుగులు పొడుగ్గా. వీడు భయంకరమైన దండకారణ్యంలో ఓ తోట పడున్నట్ట, ఓ మర్రి చెట్టు కింద. సాధారణంగా ఈ ప్రేతాత్మలు, ఈ భూతాత్మలకి మనలాగా ఇళ్లలో ఉండలేవు కనుక చెట్లు, పాపాత్ములు ఉన్న స్థలం పట్టుకుంటాయి. ఇదో మర్రి చెట్టును పట్టుకుంది. ఆ కాలంలో బభ్రువాహనుడని పేరు కలిగిన ఒక రాజుగారు ఉండేవాడు, చాలా ధర్మాత్ముడు. ఎంత ధర్మాత్ములకైనా కొన్ని వ్యసనాలు ఉంటాయి. ఆయనకి వేట అనేది ఒక వ్యసనం.